క్రైస్తవ సంఘానికి మరొక ప్రత్యేకమైన దినాన కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈ నూతనమైన దినాన దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ మరి ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగం యోహాను సువార్త 20 అధ్యాయము 19 మనం చదువుకొని మరి ఈ దిన వాక్య ధ్యానం మనం చేద్దాం. యోహాను సువార్త 20 అధ్యాయము 19 చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, నీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పారు. మరొకసారి చదువుకుందాం. నీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. శిష్యులందరూ యూదులకు భయపడి ఇంట్లోనికి వెళ్ళి తలుపులు మూసుకొని భయంతో వణుకుతో ఒకరికి సమాధానము లేకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వారిలో భయం సంచరిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవ ప్రపంచం యుద్ధం తర్వాత ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసి దేశాల మధ్య సమాధానము ఉండాలని, సమాధానము కొరకు ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసి ఈరోజు ఆ ఐక్యరాజ్య సమితిలో సమాధానం విషయం నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. కారణం, దేశాల మధ్య సమాధానం ఉండాలని. కానీ నేటి దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి కూడా దేశాల మధ్య సమాధాన పరచలేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక దేశం మధ్య ఒక దేశానికి సమాధానం లేక ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. దేశాల మధ్య కాదు, నేటి దినాలలో కుటుంబ వ్యవస్థల్లో కూడా భార్య భర్తల మధ్య సమాధానం లేక, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేక, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేక, అన్నదమ్ముల మధ్య సమాధానం లేక, అన్న చెల్లెల మధ్య సమాధానం లేక, కుటుంబ వ్యవస్థలో సమాధానం లేక నేటి దినాల కుటుంబ వ్యవస్థ ఎక్కడికి వెళ్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మా కాకినాడ పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నాం. 3వసారిగా ఎమ్మెల్యే అయిన మా ఎమ్మెల్యే సార్ ఎప్పుడు క్రైస్తవ సభలకు వచ్చినా ఒక మాట చెప్తూ ఉండేవారు. ఆయన ప్రతిసారి ఒక తల్లి నా యొద్దకు వచ్చి, అయ్యా నా భర్త మారట్లేదు, త్రాగేసి వచ్చి కుటుంబాన్ని నన్ను నా పిల్లలు కొడతా ఉన్నారు, నా భర్త కొరకు ఏదైనా చేయండి అయ్యా అంటే మా ఎమ్మెల్యే గారు ఆయనకున్న హోదాను పెట్టి చాలాసార్లు చెప్పాడు. ఆయన ఆ వ్యక్తి విలువడు కాదు. ఇలాగ ఒక సంవత్సరం రోజులు ఆ తల్లి సార్ గారి దగ్గరికి తిరుగుతూ ఉండేదంట. ఒకనాడు సార్ గారి అధికారులకు చెప్పిన, పోలీసు వ్యవస్థకు చెప్పిన, ఆ పోలీసు వ్యవస్థ వెళ్ళి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చిన ఆ పనిష్మెంట్ ద్వారా కూడా తన భర్త మారలేని స్థితిని చూశాడు ఆయన. ఇంకొక సంవత్సరంలో సారు ఆ తల్లి ఎందుకు రావట్లేదని, ఇంటి ప్రతి నెలలో ఒకసారైనా తల్లి వచ్చేది కదా, తన బాధ చెప్పుకునేది కదా, ఏమైందని పట్టణాన్ని పరిపాలిస్తున్న మా ఎమ్మెల్యే సార్ ఆలోచిస్తూ ఉండగా ఒక సంవత్సరం తర్వాత ఆ తల్లి సార్ గారి దగ్గరికి తన భర్తను తీసుకుని వెళ్ళిందంట. అప్పుడు మా ఎమ్మెల్యే సారు ఆ కుటుంబాన్ని చూసి, అమ్మా ఈ మధ్య నువ్వు రావడం మానేసావు, ఎలా ఉన్నాడమ్మా నీ భర్త అంటే, అప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నా భర్త మారాడు, నా భర్తలో చాలా మార్పు వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటూ ఉన్నాడు, నా పిల్లలు బాగా చూసుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు మా కుటుంబం చాలా చక్కగా ఉందయ్యా అని ఎప్పుడైతే ఆ తల్లి ఎమ్మెల్యే సార్కి ఆ మాటలు చెప్తూ ఉందో సార్ చాలా ఆశ్చర్యపోయడం, ఇంత మార్పు ఎలాగొచ్చిందమ్మా అంటే అప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట, అయ్యా పోలీసుల వల్ల నా భర్త మారలేకపోయాడు, అందరి దగ్గర తిరిగాను కానీ నా భర్త మారలేకపోయాడు, కానీ ఎప్పుడైతే నేను నా భర్తని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాను, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళిన తర్వాత నా భర్తలో మార్పు వచ్చిందయ్యా, త్రాగుడు మానేశాడయ్యా, త్రాగుడు మానేసిన తర్వాత తన బ్రతుకు మార్చుకున్న తర్వాత ఈరోజు నా కుటుంబం సమాధానంతో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నావయ్యా అని ఎప్పుడైతే తన సాక్ష్యాన్ని తన భర్త గురించి ఎమ్మెల్యే సార్కి చెప్తూ ఉందో చాలా సంతోషించాడు ఎమ్మెల్యే సార్. ఎందుకు నేను ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, ఒక అధికారి
ఈ రోజు ఆ తల్లి చెప్పిన సాక్ష్యాన్ని పెట్టి అంత సంతోషిస్తూ ఉంటే, మరి పరలోకమందున్న దేవుడు ఈరోజు మనలో సమాధానం లేని విషయాన్ని చూసి, మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న ఆందోళనని, మనలో ఉన్న డిప్రెషన్ కలిగిన జీవితాన్ని దేవుడు చూసి, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉన్న బ్రతుకును చూసి, ఆనాడు శిష్యుల మధ్యలోనికి వెళ్ళిన దేవుడు ఈనాడు మన మధ్య కూడా, మన గృహాల్లో కూడా దేవుడు వస్తూ ఉంటే, ఈరోజు మనమే మన ప్రవర్తనల వల్ల దేవుణ్ణి మనం దూరం పెడతా ఉన్నాం. ప్రారంభ కాండమైన ఆది కాండంలో ఆది దంపతులైన అవ్వని ఆదముని దేవుడు ఏదైనా తోటలో పెట్టిన తర్వాత, ఏదైనా తోటలో ఏదైనా ఇంటిలోని దేవుడు ఉన్నంత కాలం భార్య భర్తలు ఇద్దరు సమాధానంగా అన్యూన్యంగా బ్రతుకుతూ ఉండేవారు. ఏ కష్టం వారికి తెలిసేది కాదు, ఏ బాధ వారికి తెలిసేది కాదు. కానీ ఏనాడైతే ఆదముని విడిచిపెట్టి అవ్వమ్మ అపవాదికి స్థానం ఇచ్చిందో, అపవాదికి అవకాశం ఇచ్చిందో, అక్కడి నుండి దేవాది దేవుణ్ణి దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవాది దేవుని దూరం చేసుకున్నారో ఏదైనా ఇంటిలో, అక్కడి నుంచి సమాధానం దూరం అయిపోయింది వారికి. అప్పటి నుండి వారు బాధలు అనుభవించడం, కష్టాలు అనుభవించడం ప్రారంభించారు. మన దేవునికి మరొక పేరు ఉంది. ప్రవచన గ్రంథం అని యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా, మన దేవుడు సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఆయన. అదే ప్రవచన గ్రంథం మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా, ఆయన సమాధానకర్త అయిన దేవుడు ఆయన. ఈనాడు ఎవరైతే ఆయన కలిగి ఉంటారో ఆ కుటుంబంలో సమాధానము, ఐక్యత ఉంటుంది. సమాధానాన్ని ఇవ్వడానికే దేవాది దేవుడి లోకానికి వచ్చాడు ఆయన. నేటి దినాలలో సమాధానకర్త అయిన దేవునికి మనం స్థానం ఇవ్వగలిగితే, దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే, కుటుంబాల్లో సమాధానాన్ని ఇచ్చే దేవాది దేవునికి మనం దగ్గరగా చేరుకుంటాం. ఈనాడు నీ కుటుంబంలో సమాధానకర్త అయిన దేవునికి స్థానం ఇవ్వగలిగితే, నీ భర్తలో గొప్ప మార్పును చూడగలుగుతాం. ఈనాడు నీ కుటుంబ వ్యవస్థలో దేవునికి సమాధానకర్త అయిన దేవునికి నువ్వు స్థానం ఇవ్వగలిగితే, నీ పిల్లల్లో గొప్ప స్థాయి నువ్వు చూడగలుగుతావు. ఈనాడు నీ కుటుంబ వ్యవస్థలో సమాధానకర్త అయిన దేవునికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే, కుటుంబం అంతా ఐక్యతతో ఘనమైన స్థితిలో దేవుడు నడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు ఆయన. సమాధానకర్త అయిన దేవునికి మనం దగ్గరగా చేరుదాం. సమాధానకర్త అయిన దేవునికి మనం స్థానం ఇవ్వగలిగితే, మనం ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఆనాడు శిష్యులు భయపడడానికి కారణం సమాధానకర్త అయిన దేవుడు వారి మధ్య లేకపోవడం వల్లే శిష్యులు యూదులు చూసి భయపడి దాక్కుంటూ మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావో, నువ్వు ఎవరిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావో, ఒకవేళ నీ బ్రతుకును చూసి నువ్వు భయపడుతూ ఉన్నావో, నీ పిల్లల పరిస్థితిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావో, కారణం సమాధానకర్త అయిన దేవుడికి. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమాధానకర్త అయిన దేవునికి మన జీవితాలను అప్పగిద్దాం, మన గృహాలను అప్పగిద్దాం. దేవుని మన గృహాల్లోనికి ఆహ్వానిద్దాం, మన బ్రతుకుల్లోనికి ఆహ్వానిద్దాం. సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉన్నంత కాలం మన బ్రతుకులు ధైర్యముగా ఉంటాయి. మనల్ని బలపరిచే దేవుడు ఆయన, మనల్ని గణపరిచే దేవుడు ఆయన, మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడైన సమాధానకర్త అయిన దేవునికి మనం అందరము అవకాశం ఇచ్చి, దేవా నా జీవితాన్ని నాయన, నా కుటుంబాన్ని నాయన సమాధానపరచండి దేవాన్ని. సమాధానకర్త అయిన దేవుని చెంతకు చేరి, సమాధానకర్త అయిన దేవుని పట్ల మనం అందరం ఆయన పాదాల చెంతకు చేరి, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా కుటుంబం, నా వ్యవస్థని నాయన సమాధానకర్తగా నాయన మీరు మా మధ్య ఉంటేనే నాయన మేమందరము నాయన నీ కొరకు ఏదైనా ధైర్యంగా మేము చేయగలం నాయన, ధైర్యంగా మేము బ్రతకగలం నాయన. అటువంటి నాయన ధైర్యకరమైన నాయన జీవితాలు నాయన మాకు, మా కుటుంబాలుగా అనుగ్రహించి, మా మధ్య నాయన సమాధానకర్తంగా నాయన చేస్తే, మా కుటుంబాల్లో, మా రాష్ట్రాల్లో నాయన, మా దేశంలో నాయన, ప్రపంచం మీద నాయన చేస్తే సమాధానకర్తగా మీరు మా మధ్య ఉంటే నాయన తండ్రి, నువ్వు పంపించిన మానవాళ్ళందరినీ నాయన చేస్తే మళ్ళీ మేమందరం నీ రాజ్యంలోనికి వచ్చేంత వరకు నాయన సమాధానముతో, ఐక్యతతో నాయన మమ్మల్ని అందరినీ నడిపించి, ఈ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే సమాధానపరిచిన ఆయన, మీరు మాత్రమే నాయన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన. ఈ వాక్యం వింటున్న నాయన మమ్మల్ని, మా బిడ్డలను, మా సంఘాలను మీరు దీవించండి. గొప్ప బలమైన బిడ్డలుగా నాయన, కుటుంబాలుగా, వ్యవస్థగా మమ్మల్ని ఆశీర్వదించి, ఈ మాటలు వింటున్న నాయన ప్రతి బిడ్డని నాయన చేశారు. ఏ ఆశతోనైతే నాయన ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన, ఏ విషయాలనైతే నాయన వారిలో సమాధానానికి దూరం అయిపోయి ఉంటూ ఉన్నారు నాయన,
అటువంటి బిడ్డలందరికీ నాయన మీరు సమాధానపరిచి ఐక్యతపరిచిన శాంతి సంతోషాలతో నాయన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి ఈ మాటల ద్వారా మమ్మల్ని మా కుటుంబాలను మా పరిచయాన్ని దీవించమని యేసు నామములో ఈ యొక్క మాటల ద్వారా దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.